హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. రేపు శుక్రవారం ముక్కోటి ఏకాదశి కదా! ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే మనకు ఆయన అనుగ్రహం కలుగుతుందో, అలాగే ఏకాదశి వ్రతం గురించి, ఉపవాస విధానం గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా మీరు నా వీడియోని చూడడం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయన్నమాట. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు శ్రీదేవి భూదేవి సమేతుడై వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. ఈరోజు ముల్లోకాలలోని ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని లేదా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారనమాట. మనం కూడా ఆ ముక్కోటి దేవతలతో పాటు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం ద్వారా పూర్వజన్మ ఉండదని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు మనం చేసేటటువంటి పూజ, చేసేటటువంటి దానం, ఉపవాసం అన్నీ కూడా 3 కోట్ల రెట్టింపు ఫలితాన్ని అయితే మనకు అందిస్తాయండి. ఈరోజు మంచి చేసినా, అదేవిధంగా చెడు చేసినా కూడా అంతే ఫలితం వస్తుంది. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం ద్వారా ఆయన చల్లని చూపు మన మీద ఉండి సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్వామివారి పూజకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. స్వామివారికి ఈరోజు తులసి దళాలు కానీ తులసి మాలను కానీ సమర్పించడం ద్వారా విశేషమైన ఫలితం అయితే లభిస్తుందండి. స్వామివారికి తులసి మాలలన్నా తులసి దళాలన్నా చాలా ఇష్టం కదా, అందువల్ల అవి ఈరోజు అయితే స్వామివారికి సమకూర్చుకోండి. ముందుగా నిత్య పూజ ముగించుకుని తర్వాత స్వామివారి పూజ చేసుకోవాలి. ఈరోజు వెండి కుందుల్లో ఆవు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా విశేషమైన ఫలితం వస్తుంది. అవకాశం లేని వాళ్ళు ఇత్తడి లేదా మట్టి ప్రమిదల్లో కూడా దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చు. దాని ద్వారా ఎటువంటి దోషం కూడా ఉండదండి. దీపం వెలిగించిన తర్వాత స్వామివారికి ఆహ్వానం పలికి ధూపదీప నైవేద్యాలతో మనస్ఫూర్తిగా స్వామివారిని భక్తితో పూజించేయాలి. పూజ అయిన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క విష్ణు సహస్రనామాలు, శ్రీహరి స్తోత్రం మొదలైనవి చదువుకోవాలి. ఈరోజు శుక్రవారం కనుక అమ్మవారి స్తోత్రాలు కూడా చదువుకోండి. అసలు మనం ఎప్పుడైనా సరే ముందుగా స్వామివారిని పూజించిన తర్వాతే అమ్మవారిని కూడా పూజించాలండి. అప్పుడే అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తుంది. ఎందుకంటారా, భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉంటుంది కదండి. కాబట్టి మనం ఆ స్వామివారిని భక్తితో పూజిస్తే అమ్మవారు కూడా స్వామివారితో పాటు మన ఇంటికి వచ్చేస్తారు. ఇక స్తోత్ర పఠనాలు అయిన తర్వాత స్వామివారికి మంత్రపుష్పం సమర్పించి ఆత్మప్రదక్షిణం చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో అయితే హారతి ఇవ్వాలి. ఈరోజు ఉపవాసం కూడా అదే విధంగా చేయాలి. ఇక ఉపవాస విషయానికి వస్తే అసలు ఏమీ తినకుండా తాగకుండా అయితే కటిక ఉపవాసం ఉండకూడదండి. మన లోపల ఉన్న ఆత్మారాముని క్షోభ పెట్టకూడదన్నమాట. కొన్ని తులసి నీళ్ళైనా తాగి ఉపవాసం ఉండాలి. లేదు అలా ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు తీసుకుని ఉపవాసం ఉండవచ్చు. అదేవిధంగా సాయంత్రం కూడా స్వామివారికి దీపం వెలిగించి పూజ చేసి పాలు తీసుకుని ఉపవాసం ఉండాలి. తరువాత ద్వాదశి రోజున ఎవరైనా బ్రాహ్మణునికి భోజనం పెట్టి లేదా పేదవారికి భోజనం పెట్టి మనం ఉపవాస దీక్ష విరమించవచ్చు. ఇది ఏకాదశి రోజు ఉపవాసం చేయవలసిన విధానం. అసలు ఉపవాసం ఉండాలంటే మనం ముందుగా భర్త అనుమతి తీసుకోవాలండి. మన భర్త అనుమతి లేకుండా ఉపవాసం ఉంటే ఎటువంటి ఫలితం కూడా ఉండదని చాగంటి వారు చెప్పారు. ఇక ఏకాదశి వ్రతానికి వస్తే ఏడాదిలో వచ్చేటటువంటి అన్ని ఏకాదశిలో ఉపవాసం లేనివారు, పూజ చేయలేనివారు ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారికి పూజ చేసి ఉపవాసం ఉంటే సంవత్సరం అంతా ఉన్నటువంటి ఏకాదశులు చేసిన ఫలితం అయితే లభిస్తుందంటండి. అందుకని సంవత్సరం అంతా చేయలేని వారు ఈ ఒక్కరోజైనా సరే స్వామివారి పూజ చేసుకుని ఉపవాసం అయితే ఉండండి అనమాట. ఏకాదశి వ్రతం ప్రారంభించాలి అనుకున్న వారు కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు వ్రతాన్ని ప్రారంభించి నెలలో వచ్చేటటువంటి ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండి స్వామివారిని భక్తితో పూజిస్తారండి. ఈ విధానాన్ని ఏకాదశి వ్రతం అంటారు. ఇదండి ముక్కోటి ఏకాదశి యొక్క వ్రత విధానం విశిష్టత. మనం ఎన్ని చేసినా కూడా స్వామివారికి కావాల్సింది ఏంటండి,
భక్తి నమ్మకం ప్రధానం. ఆయన మీద మనం నమ్మకం విశ్వాసం ఉంచి భక్తితో పూజిస్తే స్వామివారు మన వెంటే ఉంటారండి. ఈరోజు పూజ ఉపవాసం చేయలేని వారు ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ రోజంతా కూడా జపిస్తూ ఉంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుందండి. అదేవిధంగా స్వామివారికి ఈరోజు నైవేద్యంగా క్షీరాన్నం కానీ, అటుకులతో చేసినటువంటి పాయసం కానీ, హల్వా కానీ ఇలాంటి తీపి పదార్థాలని నైవేద్యంగా పెడితే మంచిదనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ.